కృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు యశోదమ్మ పెట్టిన పెరుగన్నం తినేవాడంట. ఆవు పాలు కదండి, ఎర్రగా పాలు కారితే మేగడ వెన్న వేసి పెడితే తినేవాడంట. ఆయనకు అవసరమా? అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అమ్మ పెడుతుంటే ఆనందం. అమ్మకు అటువంటి వరం ఇచ్చాడు. ఆమె ఎప్పుడో తపస్సు చేస్తే కుమారుడిగా వస్తానన్నాడు. అందుకు చిన్నపిల్లలకు కూడా పెరుగన్నం పెట్టాలి. చక్కగా తింటున్నాడు. అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. అలా కూర్చోవాడు పిల్లవాడు కానీ అమ్మాయి కానీ. అమ్మ ఒళ్ళు పెరుగన్నం తినాలి. తాళింపు వేసుకొని రాత్రి అన్నంలో పాలు పోసుకొని పొద్దున్నే చింతకాయ తొక్కేసుకొని ఉల్లిపాయ వేసుకొని చక్కగా పెరుగన్నం తినాలి. పిల్లలకి ఇది తింటే మంచి బలవర్ధకమైన ఆహారం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజుగా పైన వారానికి ఒక్కసారైనా పిల్లలు తినాలి. యశోదమ్మ నోట్లో పెడుతుంది. కన్నయ్య తిను 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 అంటుంది. అలా అమ్మ పెట్టిన పెరుగన్నం ముద్దలో తాతయ్య పక్కన పడుకొని నాయనమ్మ పక్కనలో పడుకొని ఇంత గొప్పవాళ్ళు అయ్యారు మన వాళ్ళు. కృష్ణం పొందే జగద్గురం.